అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మంచిగా వర్షం అయితే పడిపోతుంది మాకు. అయితే చాలా వేడిగా అయిపోయింది. అంత నూనె వేడి అయినప్పుడు మనం మంట అనేది పూర్తిగా ఆపేసి ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్ అనేది వేసేస్తున్నాను. ఎక్కువ నూనెలో మనం వేసామనుకోండి, ఎక్కువగా నూనె హీట్ అయినప్పుడు మనం అలా వేస్తే ఇంకా అందులో నుండి కూడా మనకు మంట అనేది వస్తుందండి. అందుకనేసి అలా కాకుండా నేను మంట పూర్తిగా తగ్గించేసాను. తగ్గడం కాదు, ఆపేసాను. వేడి వేడి నూనెలో సన్నంగా జరిగిన ఆనియన్ పీసెస్ అయితే వేసేసాను. మిర్చి అయితే 1-4 ముక్కలు అయితే చేసేసాను. ఫస్ట్ టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్, రుచికి సరిపోయినట్టుగా కారం, గరం మసాలా, ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తానికి ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయ బాగా ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్స్ అనేటివి ఇలాగ కొట్టేసి నీట్గా ఇలాగ వేసేద్దాం. ఇందులోనే మనము మంచిగా ఫ్రెష్ అయిన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేద్దాము. మీరు చపాతీ లేదా రైస్తో అయినా కానీ సరే తినేయవచ్చు. చాలా టేస్ట్ అయినా ఉల్లిగుడ్డు రెడీ. చూస్తున్నారు కదండి. ఇంకా ఒక 2 మినిట్స్ పెట్టామనుకోండి, కొద్దిగా ఎగ్ స్మెల్ అనేది పోయి మనకు మంచిగా ఎగ్ కర్రీ అయిపోతుంది. ఇది మనకు వేడి వేడిగా గుడ్డు కర్రీ రెడీ. ఎగ్ ఆనియన్ రైస్తో కానీ రోటీతో కానీ చాలా రుచిగా ఉంటుందండి. చాలు 3 గుడ్లు 3 ఉల్లిపాయలు తీసుకొని చేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఎలా కనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.